కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ మరోసారి తమ్ముడు సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వర్ష బొలమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వటం విశేషం. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా లేక ఎప్పటిలాగే నితిన్ కి మరో డిజాస్టర్ అందించిందా? లెట్స్ వాచ్. వరుస 6 డిజాస్టర్స్ ఇంకెవరికైనా వచ్చుంటే ఈ పాటికి చాప చుట్టేసేవారే. కానీ హీరో నితిన్ కి అదృష్టం గట్టిగా అంటుకున్నట్టుంది. సినిమాలు పోయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే వచ్చిన సినిమా తమ్ముడు. మరి తమ్ముడిగా నితిన్ అలరించాడా? మెగా ఫ్యాన్స్ వార్నింగ్ సినిమాపై పనిచేశాయా? అసలు ఈ సినిమా కథా కమామిషేంటో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికొస్తే జై ఒక ఆర్చర్. ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనేది జై కల. ఈ క్రమంలో బయలుదేరిన జైకి తను అక్క ఝాన్సీకి చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తొస్తుంది. దాంతో అక్క దగ్గరికి బయలుదేరతాడు తమ్ముడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఆమెకిచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెడతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ల అక్క మాట నిలబెడతాడా? ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్లు పడుతున్న ఇబ్బందులేంటి? వాళ్లకు తమ్ముడికి మధ్య సంబంధం ఏంటి అనేది సినిమా కథ. అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేది ఈ సినిమా అసలు కథ. మనిషి పోయి మాట బతికితే మనిషి బతికినట్టే. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే అనేది మొత్తం సారాంశం సినిమా లైనప్. కథపరంగా మామూలుగానే ఉన్నా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకున్నాడు వేణు శ్రీరామ్. అయితే ఆ స్క్రీన్ ప్లే పండలేదు కదా, తేలిపోయింది. సినిమా చాలా వరకు ఒక రోజులోనే జరిగిపోతుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లేనే బలం. అదే మిస్ ఫైర్ అవడంతో సినిమా ఆడియన్స్ కి ఏ కోసానా నచ్చేలా కనిపించట్లేదు. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటాలు తెలుగు ఆడియన్స్ కి కొత్తేం కాదు. మరి ఇలాంటి కథను వేణు దిల్ రాజుకి ఎలా చెప్పి ఒప్పించాడా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఉన్నంతలో మ్యూజిక్ అండ్ టెక్నికల్ క్రాఫ్ట్ సినిమాని ఒడ్డున పడేయడానికి బాగానే కష్టపడ్డా ఆ కష్టం వృధా అయినట్టే కనిపిస్తోంది. ఇక హీరోగా చేసిన నితిన్ ఎప్పట్లానే అలబోకగా చేసుకుంటూ పోయాడు. ఏ సినిమాలో అయినా నితిన్ నటన పరంగా ఫెయిల్ అయిన దాఖలా లేవు. అయితే ఆ దృష్టి కాస్త కథల సెలెక్షన్లో చూపిస్తే ఇలాంటి డిజాస్టర్లు ఫేస్ చేయాల్సి రాదు. ఇక కీలక పాత్రలో కనిపించిన లయ అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. హీరోయిన్స్ గా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ పర్లేదనిపించారు. అయితే ఎన్ని ప్లస్లు ఉన్నా కథాకథనాలు అనే మైనస్ల ముందు అవన్నీ తేలిపోతాయని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తోంది. ఇక దీనికి తోడు మెగా ఫ్యాన్స్ లో పుట్టిన మంటలు కూడా తమ్ముణ్ణి చుట్టేసేలానే కనిపిస్తున్నాయి. ఏదేమైనా నితిన్ డిజాస్టర్స్ పరంపరకి ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడో ఏంటో. For more videos like this, subscribe Big TV channel.